కాంతి ఒక వస్తువుపై పడి తిరిగి వెనుకకు మరలడాన్ని కాంతి పరావర్తనం అంటారు. మనం ఏ వస్తువునైనా చూడగలగడానికి కారణం ఆ వస్తువుపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరడమే. కాంతికి పరావర్తనం చెందే లక్షణం లేకపోతే మన చుట్టూ ఉన్న వస్తువులను మనం చూడలేము. అందుకే అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. నీటిలో వస్తువుల ప్రతిబింబం కనిపించడం సైతం కాంతి పరావర్తనం వల్లే జరుగుతుంది. పరావర్తన తలంపై పడే కాంతి కిరణాలను పతన కిరణాలు అంటారు. పరావర్తన తలం నుండి తిరిగి బయటకు వచ్చే కాంతి కిరణాలను పరావర్తన కిరణాలు అంటారు. కాంతి కిరణం తలంపై పడిన బిందువు నుండి ఆ తలానికి లంబంగా గీసిన రేఖను లంబరేఖ అంటారు. లంబరేఖతో పతన కిరణం చేసే కోణాన్ని పతన కోణం అని, లంబరేఖతో పరావర్తన కిరణం చేసే కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. కాంతి పరావర్తనం కొన్ని ముఖ్యమైన నియమాలకు లోబడి జరుగుతుంది. మొదటి నియమం ప్రకారం పతన కోణం పరావర్తన కోణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. రెండవ నియమం ప్రకారం పతన కిరణం పరావర్తన కిరణం లంబరేఖ మూడు ఒకే తలంలో ఉంటాయి. కాంతి పరావర్తన సూత్రాలను ఉపయోగించి పనిచేసే పరికరాలలో పెరిస్కోపు ఒకటి. గదిలో కూర్చుని బయట ఉన్న వ్యక్తులకు మనం కనిపించకుండా వారిని చూడడానికి దీనిని ఉపయోగిస్తారు. పెరిస్కోప్లో ఉన్న రెండు అద్దాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. పరావర్తనం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. కాంతి నునుపైన మృదువైన తలాలపై పడినప్పుడు అది ఒక క్రమబద్ధమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీనిని క్రమ పరావర్తనం అంటారు. ఇందులో స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి. మరోవైపు కాంతి అసమతల ఉపరితలాలపై పడినప్పుడు అది వివిధ దిశల్లో పరావర్తనం చెందుతుంది. దీనిని క్రమరహిత పరావర్తనం అంటారు. ఈ పరావర్తనం వల్ల స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పడవు. శాస్త్రవేత్త పియరీ డి ఫెర్మాట్ సిద్ధాంతం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది. అందువల్ల పరావర్తనం సమయంలో పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. ఈ నియమం సమతల వక్ర ఉపరితలాల రెండింటికీ వర్తిస్తుంది. కాంతి పరావర్తనం మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన సహజ క్రియ. మనం వస్తువులను చూడగలగడం నుండి పెరిస్కోప్ వంటి పరికరాల పని వరకు అన్నీ కాంతి పరావర్తనంపై ఆధారపడి ఉంటాయి.